మంచి సంబంధం అనేది ఏర్పరుస్తాడు రియల్ మ్యాన్. అందుకే కదా మన పాయింట్ ఏంటి, ఏ రియల్ మ్యాన్ సీక్స్ టు బిల్డ్ గాడ్స్ ఇమేజ్ ఇన్ హిమ్సెల్ఫ్. నిజమైన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని యొక్క స్వరూపాన్ని తనలో నిర్మించాలనుకుంటాడు. చాలామంది మనం చూసినట్టయితే యవనస్తులు చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, మా మూవీ స్టార్ లాగా మేము ఉండాలని చెప్పి హెయిర్ కటింగ్ చేపిస్తారు, డ్రెస్ స్టైల్ మారుస్తారు. ఈవెన్ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా చాలామందిని చూశాను. నేను కానీ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ట్రై చేశాను కూడా, ఆ హెయిర్ స్టైల్ వేయించుకుంటే బాగుండు, ఈ హెయిర్ స్టైల్ వేయించుకుంటే బాగుండు అని. ఎందుకని, ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టము. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఆ వ్యక్తి యొక్క చూసే విధానాన్ని, రూపాన్ని నాలో నేను నిర్మించుకోవాలని ఏం చేస్తాను, డిఫరెంట్ టైప్స్గా మనము ప్లాన్ చేస్తూ ఉంటారు. అట్లానే దేవుని యొక్క ఇమేజ్ని నిజమైన వ్యక్తి, నిజమైన పురుషుడు ఏం చేస్తాడంట, దేవుని యొక్క స్వరూపాన్ని తనలో నింపుకుంటాడు. అంత మాత్రమే కాదు కానీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అండ్ నాట్ ఓన్లీ దట్, ఆ విధముగా ఎంచుకున్నట ద్వారా హీ విల్ వాక్ ఇన్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతతో నడుచుకుంటాడు, వివేచనతో నడుచుకుంటాడు. బాధ్యత. ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ మిజరబుల్ లైఫ్. ద పీపుల్ హూ డిడ్ నాట్ సీక్ గాడ్ ఇన్ దేర్ లైఫ్, హూ డిడ్ నాట్ బిల్డ్ గాడ్ ఇమేజ్ దేర్ లైఫ్ ఈజ్ లైక్ ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ మిజరబుల్ లైఫ్. ఎవరైతే దేవుని యొక్క స్వభావాన్ని వారిలో నిర్మించుకోరో, దేవుని యొక్క స్వరూపాన్ని వారిలో ఉంచుకోరో, వాళ్ళ యొక్క జీవితం ఏమవుతుందంటే గమ్యం లేని జీవితము, దుఃఖకరమైనటువంటి జీవితం. కానీ ఒక వ్యక్తి ఎవరైతే దేవుని యొక్క స్వభావాన్ని తనలో నిర్మించుకుంటాడో, ఆ వ్యక్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటాడు, ప్రతిదీ వివేచించగలుగుతాడు. ఆయన ఏం చేస్తుంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, రెస్పాన్సిబుల్ హస్బెండ్గా, రెస్పాన్సిబుల్ సన్గా అతను ఏం చేస్తాడంటే ప్రవర్తిస్తాడు. అందు మాత్రమే కాదు కానీ చూజింగ్ టు